బిహారు రసంలోన చాలువగా మగులోన బిహారు రసంలోన చాలువగా మగులోన శోభారామ వసందేవి కన్నా కలల పట్టాది శోభారామ వసందేవి కన్నా కలల పట్టాది ఏప్రిల్ 5వ తేదీన వర్ధిల్లాలి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం. ఈ రోజు జరుగుతున్నటువంటి మహనీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని 30 సంవత్సరాలుగా ఈ కోసి కొంగడి ఏదైతే గౌరవశ్రీ మందాకృష్ణ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రిజర్వేషన్ల మీదనే నా కోసి కొంగడి ఈ రోజు దండోరా కళామండలి జాతీయ అధ్యక్షుడు మీకు ముందున్నాను చెప్పి గుర్తు చేస్తూ, ఆనాడు ఉప ప్రధాని పదవిని టోకరు కొట్టి ప్రజలే నాకు ముఖ్యమైన సేవ చేసినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు మరి ఈ రోజు ఎంతో మందికి పద్మశ్రీ ఇస్తా ఉన్నారు, ఆశ్రీ ఈశ్రీ ఇస్తా ఉన్నారు. కానీ భారతరత్న ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ దక్కాలని చెప్పి కవులు కళాకారులుగా నేను దండోరా కళామండలి నుంచి విజ్ఞప్తి చేస్తాను. అంటే ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం, దళిత అట్టడుగు బహుజనుల కోసం కొట్లాడిన వ్యక్తుల మాసం. ఎట్లా చూడొచ్చు ఈ మాసం అంతా కూడా ఒక పండుగ వాతావరణం, ఎక్కడ అట్టాడుగున్న ప్రజలంతా కూడా ఒక పండుగ వాతావరణంలోకి వచ్చేస్తారు. ఈ రోజు ఎక్కడ ఉన్న నా ప్రజలు, ఆ గుడిసెలో ఉన్న ఆ పేద కుటుంబం కూడా ఆ మహనీయులను స్మరించుకున్న రోజు ఈ రోజు. ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ఈ రోజు బాబు జగజ్జీవన్ రామ్, 11వ తారీఖు జ్యోతిరావు పూలే, 14వ తారీఖు అంబేద్కర్, ఈ నెలంతా కూడా మహనీయుల జయంతులే. ఖచ్చితంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అంటే ఇంతకుముందు ప్రెస్ మీట్ లో మందకృష్ణ గారు మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ గారికి మా భారతరత్న ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. ఎట్లా విషయాన్ని తప్పకుండా అడిగిన మాట వాస్తవమే కదా. ఇప్పుడు అదే చెప్పాడు కదన్నా కూడా ఇలా ఎంతో మందికి ఇస్తా ఉన్నారు. మరి ఆనాడు ప్రజల వైపు నిలబడి సేవ చేసిన నాయకుడు బాబు జగజ్జీవన్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మీ మాట పాటలతో డబ్బు డిమాండ్ చేస్తాం. అరే జై బోలో మన మహనీయులకు, జై బోలో జై బోలో జై బోలో జై బోలో జై బోలో జై బోలో మన మహనీయులకు, జై బోలో మహనీయులకు జై బోలో మహనీయులకు జై బోలో మహనీయులకు జై బోలో మహనీయులకు జై బోలో జై బోలో మన జగజీవన్ జై బోలో జై బోలో జగజీవన్ జై బోలో జగజీవన్ జగజీవన్ అంబేద్కర్ కు జ్యోతిరావు కు కాంశీరామ్ కు జై బోలో మా కట్టారన్నకు, జై బోలో జై బోలో మన అమరవీరులకు, జై బోలో అమరవీరులకు, జై బోలో అమరవీరులకు, జై బోలో అమరులందరికీ జై బోలో మహనీయులకు, జై బోలో మహనీయులకు, జై బోలో జై బోలో మన అమరవీరులకు, జై బోలో మహనీయులకు కుమరం భీముకు, ఆయిలమ్మకు, మన కుమరం భీముకు,
ఆహా తొట్టి కొమరయ్యకు మన తొట్టి కొమరయ్యకు అరెరెరెరెరెరె. హా! జై బోలో మన మహానీయులకు జై బోలో ఆ, జై బోలో మన జగజీవన్ కు జై బోలో ఆ, జగజీవన్ కు జగజీవన్ కు మన అంబేద్కర్ కు అంబేద్కర్ కు అరెరెరెరెరెరె. హా! అరే జై బోలో మన ఖద్దరన్నకు జై బోలో అమర వీరులకు అమర వీరులకు అమరులందరికి అమరులందరికి కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. చివరిగా ఏం చెప్తారన్న? ఈ నేటి యువత మహనీయుల చరిత్రను మర్చిపోతుంది, మహనీయుల చరిత్రను చదవలేకపోతుంది. ఏం చెప్తారు ఈ యువత ఏం నేర్చుకోవాలి ఈ మహనీయుల యువత ఇప్పుడు ఒకనాడు ఈ రాష్ట్ర స్థాయి ఉత్సవాల గురించి ప్రజలంతా నాయకులంతా ఎదురు చూసేవాళ్ళం. ఈ రోజు పల్లెన ప్రతి గ్రామంలో కూడా మహనీయుల విగ్రహాలను నెలకొల్పుతా ఉన్నారు. వాళ్ళకు అదే స్ఫూర్తి మహనీయుడు ఎవరు అనేది అక్కడ వాళ్ళకు ఒక దిక్సూచిగా నిలబడుతూ ఉన్నది. లేదంటే ఈ రోజు ఈ వాతావరణం అంతా అతలకుతలం అయ్యేది. ఆనాడు 20 ఏళ్ల ఉద్యమం, 20 ఏళ్ల కాలం నాడు జరుగుతున్నట్టు ఈ రాష్ట్ర స్థాయి ఉత్సవాలలో ఏప్రిల్ మాసం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళం. కానీ ఈరోజు ప్రతి మహనీయుని విగ్రహం ఎక్కడ కూడా మర్చిపోకుండా లేదు. ఆ విగ్రహాలే ఈరోజు అందరికీ స్ఫూర్తిదాయకం. చదువుకున్న యువత కూడా ఈరోజు చదువు అయిపోయి ఈ రోజు ఇక్కడ అంబేద్కర్ ఎందుకున్నాడు, ఇక్కడ జ్యోతిరావు ఎందుకున్నాడు, ఇక్కడ జగజీవనరామ్ ఎందుకున్నాడు అని వాళ్ళ దిక్సూచే వాళ్ళకు ముందుకు నడిపిస్తుంది చెప్పి చెప్తాను. అంటే దళిత వాడల్లోకి విగ్రహాలు పోతున్నాయి కానీ వాళ్ళ ఆశయాలు వాళ్ళ నినాదాలు పోతున్నాయని అనుకోవచ్చు. తప్పకుండా మహనీయుల విగ్రహాలు పెట్టడమే ఉంటారు ఎంతో కొంతమంది, కానీ 10 మంది 4 అయితే ఆదర్శంగా తీసుకుంటారు కదా. ఇప్పుడు అదే విధంగా కృష్ణమాది గారు 94లో ఉద్యమం 10-20 మందితో జమ్మ కూర్చాడు. భారతదేశం శాసిస్తూ ఉన్నది కాబట్టి ప్రతి పల్లెలు కూడా మహనీయుల ఆదర్శంగా తీసుకొని యువత ముందు చేయాలని చెప్పుకొని